నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, నిన్న ఇక్కడ నాగర్ కర్నూలు కాయ అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో మరి అది హాస్టల్లో ఉండే పిల్లలు మగపిల్లల హాస్టల్ అట అది. మరి వాళ్ళు ఏదో కిచిడి వండి పెట్టిరట, ఆ కిచిడి తిన్నారట. ఆ కిచిడి తిని తలగా పెడితే పిల్లలకు మొత్తం కడుపు నొప్పి లేసుడు, వాంతింగ్లు అవ్వడు, అది ఇది మొత్తం కక్కుర్రో ఎటెట్ అయిందో. తల్లి ఒకరింకంగా ఓడు ఎత్తుకొని పోతురు, వాళ్ళు అంబులెన్స్లో ఎత్తుకపోతురు. ఎవరికి దొరికిన వాళ్ళని ఎత్తుకొని పోయి హాస్పిటల్లో వేసారు దవాఖానలో. మొత్తం ప్రభుత్వ హాస్పిటల్ వేస్తే అందులో వంజరు. మరి ఇట్లా జరిగిందయ్యా. మరి ఇతనే పేదోళ్ళు, మాలాంటి పేద పిల్లలు ఉంటారు. తల్లిదండ్రుల పిల్లలు ఉంటే ఆ పిల్లలను తీసుకుపోయి అక్కడక్కడ హాస్టళ్ళల్లో వేస్తారు. మంచిగా ఉంటుంది కానీ వేస్తాం. మరి ఆ తిండి లేకపోయాం, మంచిగా ఉందా మంచిగా లేదా, మరి పాయిజన్ అయిందా, దాన్ని చెక్ చేస్తోడు ఉండా, లేకపోతే అది మంచిగా ఉందా మంచిగా లేదా, ఎట్లా కావాలి ఆ పిల్లలు ఇప్పుడు ఏమైనా అయి వస్తే ఏం చేస్తున్నట్టు దీన్ని లేక లేక నిన్నమరనే ఓపెన్ అయినట్టుంది అది. అయితే గీత అయిందో 15-20 రోజులు అయిందో కాలేదో, నిండా పిల్లలు అప్పుడే వచ్చిరో రాలేదో ఇంకా. అయ్యా ఇగో గిటోడి జరుగుతున్నాయి మన రాజ్యంలో. అయ్యా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రేవంత్ రెడ్డి గారిని ఏమో ఇటువంటి మాటలు మరి అడగొచ్చు అడగరాదు ఆయన మళ్ళీ అట్లా అడిగిన కోపమే ఉంది. ఏ ఏం చేసినావే ఆయన రోజులు ఏం చేసినామంటారు మళ్ళీ. ఇదంతుంది మా ప్రభుత్వం మొత్తం లైను రైలు బండి పోయినట్టు పోతుంది. ఆ, ఏది మరి పిల్లల కట్ట తలగబట్టి వస్తుండే, అటువంటి ఫుడ్ పాయిజన్లు అవుతుండే. అయ్యా రాష్ట్రంలోనేమో మరి ఇక గవర్నమెంట్ బడులు, గవర్నమెంట్ హాస్టళ్ళు ఇటువంటి ఉంటే అవి డెవలప్ చేసేది లేదని ఆయన ప్రైవేటు డెవలప్ చేయాలి మనం. మన ప్రభుత్వంలో ప్రైవేటుని డెవలప్ చేసి ప్రైవేట్ కాడ కమిషన్లు తీసుకోవాలి, ప్యాకేజీలు. నువ్వుగా ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఎలక్షన్లప్పుడు డబ్బులు పంపిస్తాడుగా, ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇస్తాడు మనకు. గవర్నమెంట్ వాడు ఇస్తాడు, గవర్నమెంట్ ప్రజలు ఏదైతే కొంటారో ఆ పనులు వస్తే ఆ పనుల నుంచి అలా జీతాలు కథ వ్యవహారం అది అటు ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ బడిలో చదివితే ఏమొస్తుంది, పిల్లలకే పెట్టుబడి పెట్టాలి గవర్నమెంట్. కాకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నావా, మళ్ళీ అది ప్రజల పన్నులేనే, ప్రజల వస్తువులే కొంటే వచ్చే పైసలే పిల్లలను చదివించుడా, హాస్టల్లో తిండి పెట్టుడా, కథ బుక్కులో బట్టలో ఏదో. కానీ మీ ఇంట్లో నుంచి పెట్టినట్టే చేస్తారు. మరి ఆ పిల్లలకి అట్లా అయితే ఎట్లా అని ప్రతి బడి ప్రతి ఒక్కటి అది ఏదన్నా కానీ ప్రైవేటు. గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తేందుకు కాదు, ప్రైవేట్ దవాఖానలు పెట్టుకోరు ఏం కాదు. ఇవి మన పర్మిషన్, మన రాజ్యంలో ఇట్లుంటుంది అనమాట మనుషులను కాపాడేది. గివా అయ్యా ఇదేనా, గిట్లుంటుందా? గా పిల్లలు మరి ఏమన్నా అయిపోతే తల్లిదండ్రులు ఎంత విలవిలలాడారు అనుకుంటాం. నిన్న రాత్రి ఒక కథ కాదు, ఒక ముచ్చట కాదు. ఎక్కడెక్కడికి వెళ్ళే పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉరికిరాడికి అయ్యో నా కొడుకేమాయని. ఏందది అయ్యో మయానికి గురై ఎక్కడోలా అక్కడ ఉరికిరు ఎక్కడెక్కడికి వెళ్ళో. అందుకని అయ్యా ఇప్పటికైనా జర చెక్ చేస్తారో చేయరు, అది కూడా ఉందో లేదో తెలియదు మన రాష్ట్రంలో. మనకు అవి ఎక్కడికి పాడుగాను, మనకు అవన్నీ ఉంటే బాగానే ఉంది. కానీ ఇక అద్దె మధ్య నడుస్తున్నట్టుంది, నడవనీరు కానీ ఇంకా 2 ఏళ్ళు ఉన్నట్టుంది. ఆ 2 ఏళ్ళు అయినాక మళ్ళా ప్రజలకు సోయింటేనేమో పక్కకు నొక్కుతారు, సోయి మరిసిరు అనుకో మళ్ళీ తెచ్చుకుంటారు. అయ్యేదే ఉంది, సోయి మరిస్తే ఉంది, మన చేతుల పనేనా. ఇదే ప్రజలారా, మన పిల్లల ఆగం కావాలన్నా, బాగుపడాలన్నా, మంచిగా చదవాలన్నా మన చేతుల పనే. కాబట్టి మనం ఎవరిని పడితే అని ఎంచుకునడమే. దొంగని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే ఏమవుతుంది, దొంగ పనులే జరుగుతాయి. మంచోని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమవుతుంది, మంచి పనులే జరుగుతాయి. కానీ మనకు ఆ సోయి ఎక్కడిది, పైసలు ఓడిస్తాడో చూడాలి, మంద ఓడిపోస్తాడో చూడాలి, మన పని అంత ఇదే కదా. అందుకనే జర చూసి కాపాడుకోవాలని కోరుతున్నా. మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.